వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ విత్ కన్నయ్య. ఈరోజు మా అమ్మ చేసిన అల్లం పచ్చడి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎప్పుడు అంటే మా ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా టేస్ట్ చూపించినా బాగుంది, పక్కింటి వాళ్ళు కూడా ఎలా చేశారు అని చాలామంది అడిగారు. మా అమ్మ అంతా బాగా చేస్తుంది. ఇంకా మ్యారేజ్ అయిపోయినాక వచ్చినప్పుడల్లా ప్యాక్ చేసుకుని వెళ్తాను. ఒక 2-3 kgs అలాగా స్టోర్ చేసుకుని. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. పచ్చడికి కావాల్సినవి ఎండుమిర్చి 1/2 kg తీసుకున్నాము. ఎండుమిర్చి ఘాటును బట్టి మనం బెల్లం, చింతపండు అనేది తీసుకోవాలి. ఇది మీడియం ఘాటు కాబట్టి మేము 100 గ్రాములు చింతపండు, 1/2 kg బెల్లం, 100 గ్రాములు అల్లం, 100 గ్రాములు వెల్లుల్లి. చెప్పా కదా, ఘాటును బట్టి ఎండుమిర్చి ఘాటును బట్టి మనం తీసుకోవాలి. బెల్లం అనేది లాస్ట్ ఎండ్ ఆఫ్ ది రెసిపీ అన్నప్పుడు కూడా చూసుకొని కారంగా ఉన్నప్పుడు బెల్లం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు అనేది కల్లుప్పే తీసుకోవాలి. నిల్వ పచ్చళ్ళకి ఎప్పుడు కల్లుప్పు వేయించి తీసుకోవాలి. ఒక పక్కన చింతపండు ఉడికించాలి, ఇంకొక పక్కన కడాయి తీసుకొని ఎండుమిర్చి అనేది వేయించుకోవాలి. దగ్గరుండి జాగ్రత్తగా చేసుకోవాలి పచ్చళ్ళు అనేవి. ఏమాత్రం ఒక స్టెప్ మిస్ అయినా అటు ఇటు అయినా కూడా మొత్తం టేస్ట్ అంతా మారిపోతుంది. ఎండుమిర్చి త్వరగా వేగిపోతాయి కాబట్టి కొంచెం లో ఫ్లేమ్లో దగ్గరుండి తిప్పుతూ చేసుకుంటే సెటిల్డ్గా ఫ్రై అవుతాయి. కొంచెం సౌండ్ తెలుస్తుంది, మనం ఫ్రై చేసేటప్పుడు సౌండ్ తెలుస్తుంది ఫ్రై అయిపోయినట్టుగా. సో ఫ్రై అయిపోయినాక ఇక్కడ ఒక మా మమ్మీ టిప్ చెప్పారు. ఫ్రై అయిపోయినాక ఒక బౌల్లోకి తీసుకుంటాం కదా, వెంటనే కల్లుపు వేసేయాలంట. అలా వేస్తే ఎండుమిర్చి అనేవి మెత్తపడకుండా అలానే క్రంచీగా ఉంటాయంట. సో ఇదొక టిప్ మా మదర్ చెప్పారు. అండ్ అదే ఆయిల్లో అల్లం వేయించుకోవాలి. అల్లం టిల్ ఎలా వేయించుకోవాలంటే అవి మొత్తం ఇట్లా ముడుచుకుపోయి చిన్నగా అయిపోయేంత డీప్ ఫ్రై చేసుకున్నాక, సో చూడండి ఇలా అయిపోవాలి. కలర్ చిన్నగా షేప్ ఇదంతా అయిపోయినాక చింతపండు కూడా మనం ఉడకపెట్టాక ఇలా అయిపోతుంది. మనం మళ్ళీ ఏం స్ట్రెయిన్ చేయని అవసరం లేదు. చింతపండు ఇలానే ఉంచితే సరిపోతుంది. దానిలోనే కొంచెం జీలకర్ర వేసుకోండి, ఒక 2 tablespoons. ఫస్ట్ గ్రైండర్లో కన్నా మిక్సీలో వేసుకుంటే బెటర్, ఎందుకంటే గ్రైండర్లో త్వరగా నలగదు అండ్ అలానే చెక్క బద్దగా వచ్చేస్తుంది, టైం కూడా టేకింగ్ అవుతుంది. సో ఫస్ట్ మిక్సీలో వేసి దెన్ గ్రైండర్లోకి షిఫ్ట్ చేసుకుంటే త్వరగా అయిపోతుంది. సో ఇది మాకు 3 స్టెప్స్గా మిక్సీ వేసుకొని అట్ లాస్ట్ గ్రైండర్కి షిఫ్ట్ చేసుకున్నాము. ఆల్రెడీ మిక్సర్లో అదంతా గ్రైండర్కి షిఫ్ట్ చేసుకున్నాం కదా, మిక్సర్లో మనం ఎండుమిర్చి, ఉప్పు, అల్లం, వెల్లుల్లి, జీలకర్ర తీసుకుని మిక్స్ చేసాము. అది మొత్తం గ్రైండర్కి షిఫ్ట్ చేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న చింతపండు వేసుకోవాలి. కొంచెంగా వేసుకోవాలి. ఇది కాచి చల్లార్చిన నీళ్ళు, డైరెక్ట్గా చల్లనీళ్ళు పోయొద్దు, ఎందుకంటే నిల్వ పచ్చడి కదా. వెల్లుల్లి కూడా కొంచెం గ్రైండ్ చేసుకుని వేసుకుంటే గ్రైండర్లో కొంచెం ఈజీగా నలుగుతుంది, లేకపోతే గ్రైండర్ ఆగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఉప్పు కొంచెంగా వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టుగా. మా కన్నయ్య అన్నిట్లో నేనున్నా అంటాడు. ఇక్కడ మా మదర్ నాకు టేస్ట్ చూడు అని చెప్తున్నారు. సో అది వేసుకున్నాక బెల్లం 1/2 kg తీసుకున్నాం, కానీ అట్ లాస్ట్ ఇంకా ఎక్కువే పట్టింది, ఎందుకంటే కొంచెం ఘాటు ఉన్నాయి ఎండుమిర్చి. 1/2 కన్నా కొంచెం పావు వేసుకున్నాము. సో ఈ ప్రాసెస్ అంతా ఆల్మోస్ట్ 2 hours పట్టింది. అవి వేయించి చల్లారి పెట్టి క్వాంటిటీస్ అవి కానీ. అండ్ లాస్ట్ వచ్చేసి పోపు. మేము 1/2 liter ఆయిల్ తీసుకున్నాము. దాంట్లో మళ్ళీ వెల్లుల్లి కొంచెం 100 grams కొంచెం గ్రైండర్లో వేసాము, కొంచెం ఏమో ఇట్లా పోపులో వేస్తున్నాం అన్నమాట. వెల్లుల్లి అయిపోయినాక కొంచెం ఎండుమిర్చి,
శనగపప్పు కొంచెం టైం పడుతుంది కదా వేగడానికి. శనగపప్పు వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, ఇంగువ వేస్తే కూడా బాగుంటుంది టేస్ట్. చాలామంది స్కిప్ చేస్తారు, బట్ వేస్తే చాలా బాగుంటుంది. జీలకర్ర, సో మనం బయట కొంటుంటే అమ్మో ఇంత కాస్ట్ అనుకుంటాం, కానీ ఇప్పుడు పసుపు వేసుకున్నాము. చేసేటప్పుడు తెలుస్తుంది ఆ క్వాంటిటీకి మనం పెట్టిన కాస్ట్, టైం, గ్యాస్, మన శ్రమ అదంతా వాళ్ళు కౌంట్ చేసి కాస్ట్ అనేది పెడతారు. సో లాస్ట్ కరివేపాకు పెట్టి వేసేసి పోపు అనేది పచ్చడిలో వేసేయాలి. డైరెక్ట్ గ్రైండర్లోనే వేసేసాము, రాయి అనేది తీసేసి. సో ఇది ప్రాసెస్, అల్లం పచ్చడి ప్రాసెస్. చాలా బాగుంటుంది. వెంటనే కొంచెం ఘాటుగా ఉంటుంది వెంటనే తింటే, బట్ 2 days అయ్యాక మాగాక చాలా బాగుంటుంది పచ్చడి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.